मनस पूर्णानुसन्धीकृता ओंकारी विनुता सुतार्चितपदा उद्दण्डदैत्यापहा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 अम्बा शाश्वत आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्त जननी या वै जगन्मोहिनी या पञ्चप्रणवादिरेफजननी या चित्कलामालिनी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 अम्बा पालित भक्तराजिरचितम् अम्बाष्टकं यः पठेत् अम्बालोककटाक्ष वीक्षललिता ऐश्वर्यसंवृद्धिता अम्बा पावन मन्त्रराजपठना दन्ते च मोक्षप्रदा పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు
విజయవాడ రావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు మన తాడేపల్లిగూడెం యాగానపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ రోజున వైశాఖ బహుళ అమావాస్య రోహిణీ నక్షత్రయుక్త గురువారం అత్యంత పర్వం అందులో ఈ రోజున శనేశ్వర జయంతి సందర్భంగా అమావాస్య సందర్భంగా ప్రతి నెలా కూడా ఆ ఆదిత్యాది నవగ్రహాలకు అలాగే నక్షత్రపూర్వక ఆరాధనే కాకుండా ఆ రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం అలాగే నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ రోజున ఎవరైతే ఈ నవగ్రహ పూజ చేసుకుంటారో వారికి సకల గ్రహదోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యం కలిగి వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి రోహిణీ నక్షత్రయుక్త గురువారం ఎవరైతే ఆ అమ్మవారి సన్నిధిలో ఆ చంద్రశేఖర స్వామి వారికి రుద్రాభిషేకం చేస్తారో ఆ రుద్రాభిషేకం వల్ల సకల కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగి ఆ అమ్మవారి యొక్క అయ్యగారి యొక్క అనుగ్రహం కలిగి సర్వజనులకి కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అలాగే ప్రతి నెల కూడా అమావాస్యకి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ముందు రోజునే పీఠం వారికి తెలియజేసి వారి యొక్క పేరు గోత్రాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ప్రతి నెల కూడా ఇదే విధంగా జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదం అన్నప్రసాదం కూడా ఇక్కడ జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా గమనించి అమ్మవారి యొక్క సేవకు వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇలా కూడా అమ్మవారి అనుగ్రహంతో అమావాస్య పూజలు చేసేది మన రవి గారు చాలా వైభవంగా చాలా అంగంగ వైభవంగా చేస్తున్నారు. ఈయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన గుడాన్ని అందరికీ ప్రత్యేకించి చేస్తున్నారు. అందరూ కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది వారి కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణపతయ యదన్నమ మహాసరస్వత్య యదన్నమ రోగ విరోధన శాంతయే అధిదేవత ప్రత్యేకదేవత సహిత సూర్యగ్రహాయ యదన్నమ. కాబట్టి 3 వేలకు ఎన్ని వస్తాయి వేయాలి 11 సార్లు చేయాలి. అలాగే కొద్ది కొద్దిగా చేయిన తర్వాత ఆకరణ వేసేది యదన్నమ సూర్యగ్రహాయ స్వాహ సంపూర్ణ శరీర ఆరోగ్యదాన సిద్ధేరస్తు. బియ్యం తీసుకోండి. కాబట్టి ఎవరు మనఃపీడోప శాంతయే అధిదేవత ప్రత్యేకదేవత సహిత చంద్రగ్రహాయ యదన్నమ. వేయలాగా చంద్రగ్రహాయ స్వాహ చంద్రగ్రహాయ నమః 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 అధిదేవతాయ స్వాహ అధిదేవతాయ నమః ప్రత్యేకదేవతాయ స్వాహ ప్రత్యేక
సహిత చంద్రగ్రహాయ నమస్కారం చేసుకోండి. అధిదేవత ప్రత్యేక దేవత చంద్రగ్రహ ప్రసాదేన యజమానస్య మనస్యాంజల్య దోష పరిహార సిద్ధిరస్తు సిద్ధిరస్తు. కుజగ్రహాయ ఇదం నమః. కుజగ్రహాయ స్వాహ. కుజగ్రహాయ స్వాహ. స్వాహ కుజగ్రహాయ స్వాహ. 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 కుజగ్రహాయ దేవత కుజగ్రహాయ నమస్కారయేతు బుధహోమం ప్రవధ్యామి బుద్ధిపీడోప శాంతయే అధిదేవత అత్యధిక దేవత బుధగ్రహాయ ఇదం నమః. బుధగ్రహాయ స్వాహ. 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 అధిదేవతాయ స్వాహ. ప్రత్యేకదేవతాయ స్వాహ. తీసుకోండి. గురుహోమం ప్రవధ్యామి పుత్రపీడోప శాంతయే అధిదేవత ప్రత్యేక దేవత సహిత గురుగ్రహాయ ఇదం నమః. గురుగ్రహాయ స్వాహ. గురుగ్రహాయ నమః. గురుగ్రహాయ స్వాహ. గురుగ్రహాయ స్వాహ. గురుగ్రహాయ నమః. గురుగ్రహాయ స్వాహ. గురుగ్రహాయ నమః. ప్రత్యేకదేవతాయ స్వాహ. ప్రత్యేకదేవతాయ ఇదం నమః. కుడి చేతిలో తీసుకోండి. అధిదేవత ప్రత్యేక దేవతాహిత గురుగ్రహ ప్రసాదేన